తేనెటీగల్లో ఇన్నాళ్ళు మనమందరం తీయటి తేనెనే చూసాం. కానీ తీయటి తేనెను ఇచ్చే తేనెటీగల్లో పాము, తేలు కంటే కూడా ఎన్నో రెట్లు పవర్ఫుల్ విషం ఉందన్న విషయం మీకు తెలుసా? హనీ పాయిజన్ ప్రపంచంలోనే చాలా ఖరీదైన విషయం. దానికి ఫుల్ డిమాండ్ ఉండటమే అందుకు కారణం. హనీబీ కిలో పాయిజన్ ధర కోట్లలో ఉంటుంది. ఇక దీన్ని ఉత్పత్తి చేయడంలో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంటే, మన దేశం కూడా ఫుల్ డిమాండ్ ఉన్న ఈ తేనెటీగల విషాన్ని ఉత్పత్తి చేయడంలో పోటీ పడుతుంది. మరి అసలు తేనెటీగల విషానికి అంత డిమాండ్ ఎందుకు ఉంది? ఈ విషయాన్ని మామూలు తేనెటీగలతోనే తీస్తారా? తీయటి తేనెను ఇచ్చే హనీబీల్లో ఇంత డేంజర్ పాయిజన్ ఎలా తయారవుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. తేనెటీగల నుంచి తేనె వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అదే తేనెటీగ నుంచి వచ్చే విషం ప్రపంచంలోనే అత్యంత విలువైన జీవ ఉత్పత్తుల్లో ఒకటి అన్నది మాత్రం మనలో చాలామందికి తెలియదు. ఈ విషయం అంతర్జాతీయ మార్కెట్లో ఎంత విలువైన పాము, తేలు విషం కంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా విలువైంది. అందుకే తేనెటీగల నుంచి సేకరించిన విషం 1 కిలో ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. బంగారం, వజ్రాల ధర కూడా దీని ముందు మసకబారిపోతుందని నిపుణులు అంటున్నారు. దీంతో మన చుట్టూ ప్రతిరోజు కనిపించే దాని తీయటి తేనెను ఆస్వాదించే తేనెటీగల్లోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సంపద దాగుందా అని ఆశ్చర్యం కలక్క మానదు. అయితే ఈ విషయం ఇంత కాస్ట్లీగా ఉండటానికి కారణం దాని సేకరణే. కేవలం 1 గ్రాము తేనెటీగ విషాన్ని పొందాలంటే దాదాపు 10,000 తేనెటీగలు అవసరం అవుతాయి. ఇక 1 కిలో తేనెటీగ విషం అంటే లక్షల సంఖ్యలో తేనెటీగల నుంచి సేకరించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ విషం ద్రవ రూపంలో ఉండదు. ఇది పొడి లేదా ధూళి లాంటి రూపంలో మాత్రమే సేకరించబడుతుంది. అందుకే ఇది అత్యంత అరుదైంది. ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగిన తేనెటీగలు నష్టపోయే ప్రమాదం ఉండటంతో శాస్త్రవేత్తలు అత్యంత జాగ్రత్తగా తేనెటీగల నుంచి ఈ విషాన్ని తీస్తారు. అయితే ఎంత ఖరీదైన విషయాన్ని సేకరించే ఎవరైనా తేలికపాటి కోటీసులు కావచ్చు అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే బహిరంగంగా తిరిగే తేనెటీగల నుంచి విషాన్ని సేకరించడం అసాధ్యమని, ప్రత్యేకంగా పెట్టెల్లో పెంచిన తేనెటీగల నుంచే నియంత్రిత వాతావరణంలో ఈ విషాన్ని వెలికి తీయాల్సి ఉంటుందని కీటక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తేనెటీగల నుంచి తేనెను సేకరించినంత ఈజీగా విషాన్ని తీయటం సాధ్యపడదు. ఈ ప్రక్రియకు ప్రత్యేక ఎక్స్ట్రాక్టర్లు, నియంత్రిత ఉష్ణోగ్రత, అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. 1 పెట్టెలో పెంచిన తేనెటీగల నుంచి గరిష్టంగా 5 గ్రాముల వరకు మాత్రమే విషాన్ని సేకరించగలుగుతారు. అది కూడా సంవత్సరంలో ఒక నిర్దిష్ట సీజన్లో మాత్రమే తేనెటీగల నుంచి విషాన్ని తీయటం సాధ్యం. దీంతో హనీబీ పాయిజన్ సేకరించడానికి సమయం, ఖర్చు, శ్రమ అన్నీ కూడా చాలా ఎక్కువే. ఇక తేనెటీగ విషానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడానికి మరో ప్రధానమైనటువంటి కారణం వైద్య రంగం. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలో దీన్ని కీలకంగా ఉపయోగిస్తున్నారు. పలు పరిశోధనల్లో దీన్ని ఔషధ గుణాలు నిరూపితం అవడంతో ఫార్మాస్యూటికల్ కంపెనీలు దీనిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ఈ విషం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగా, భారత్తో పాటు పలు ఆసియా దేశాలు కూడా ఈ రంగంలో ముందుకు వస్తున్నాయి. దీంతో ఒక చిన్న తేనెటీగ ప్రపంచ మార్కెట్లో కోట్ల రూపాయలు విలువ చేసే సంపదగా మారటం షాక్కు గురిచేస్తుంది. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో బంగారం, డైమండ్స్ కంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంది.